ముందుగా మన అందరి గురువైన బ్రహ్మర్షి పెద్దలకు నమస్కారం చేసుకుంటూ ఆశ్రమ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ జేహో పత్రిక ఈరోజు మంచి టాపిక్ గురించి చెప్తాం. ఏంటి అంటే ఆత్మ, సోల్. అసలు ఆత్మ అంటే ఏంటి? ఓకే, ఆత్మ ఏ పదార్థంతో ఏర్పడింది, అసలు ఆత్మకి ఎంత శక్తి ఉంటుంది అసలు, ఈరోజు టాపిక్. ఓకే, ఆది నుంచి అంతం దాకా ఏదైతే శక్తి ఉందో దాన్ని ఆత్మ అంటారు. ఆది నుంచి అంతం దాకా ఏదైతే ఎనర్జీ ఉందో దాన్నే ఆత్మ అంటారు. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, పూర్తిగా ఆత్మ అంటే ఏదో మీరు మీ యొక్క మీ యొక్క శరీరాన్ని నడిపించే శక్తి. ఈ ఆత్మ వెళ్ళిపోతే ప్రాణం పోతుంది. నాలో ఉన్నది నా ఆత్మే, బయట ఉన్నది వేరే ఆత్మ, శివుడిలో ఉన్నది వేరే ఆత్మ, ఎదుటి మనిషిలో ఉన్నది వేరే ఆత్మ. సుధా గారు, మీరు మెడిటేషన్ నుంచి బయటకు రావాలి. అందుకే మీరు అందరూ కెమెరాలు ఆన్ చేస్తే ఎవరెవరు ఏం చేస్తారో తెలుస్తుంది మాకు. ఓకే, అయితే ఆవిడలో ఉన్నది ఒక ఆత్మ, నాలో ఉన్నది ఒక ఆత్మ, పరమశివుడిలో ఉన్నది ఒక ఆత్మ. ఇన్ని రకాల ఆత్మలు ఉన్నాయా? అసలు నిజంగా ఆత్మకు అసలు నిజమైన నిర్దిష్టమైన ప్రణాళిక ఉందా? ఆత్మకి నిజంగా శక్తి ఉందా? ఈరోజు టాపిక్. అసలు ఇన్ని ఆత్మలు ఉన్నాయా? ఆది నుంచి మొదలైన ఆత్మ తన యొక్క అనుభవ జ్ఞానాల కోసం ప్రతిసారి ఒక జన్మ తీసుకుంటుంది. అంటే ఈ జన్మ తీసుకుంటాం వల్ల ఇక్కడ ఏమనుకుంటున్నాం అంటే, ఇక్కడ జన్మ తీసుకుంటాం వల్ల సపోజ్ ఒక సోల్ ఉంది, ఒక ఆత్మ ఉంది. ఒక ఆత్మ ఈ జన్మలో సుబ్బారావు అని చెప్పేసి ఒక జన్మ తీసుకుంది. ఓకే, మళ్ళీ ఇదే ఆత్మ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరో లక్ష్మి అని చెప్పేసి తీసుకుంది. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఎక్సెట్రా ఎక్సెట్రా తీసుకుంటుంది. ఓకే, బాగానే ఉంది. అసలు ఎందుకు ఇలా చేస్తుంది? ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఆత్మ స్థితి ఏది అంటే, ఆత్మ అంటే ఏంటి అసలు? ఫస్ట్ బేసిక్ గా ఆత్మ అంటే ఏంటి అసలు? ఒక ఎనర్జీ, ఒక స్పిరిట్, ఒక ఎనర్జీ అనుకుందాం. ఈ ఎనర్జీకి అసలు ఏం కావాలని ఇక్కడికి వచ్చి తీసుకుంటుంది? ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే, పూర్తిగా విశ్వాన్ని నడిపిస్తాకి కొన్ని కోట్ల లక్షల కాంతి కిరణాలు అవసరం అవుతాయి. మనకి సూర్యుడి దగ్గర నుంచి వచ్చే శక్తి ఏదైతే ఉందో, కొన్ని కోట్ల దూరం నుంచి సూర్యకాంతి మన దగ్గరికి వస్తాకి 8 నిమిషాలు పడుతుంది భూమి మీదకి వస్తాకి. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఈ విశ్వాన్ని నడిపిస్తాకి ఎంత శక్తి కావాలి? ఆ శక్తి అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ శక్తిని ఇచ్చేవాళ్ళు ఎవరు? సృష్టించేది ఎవరు? ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే, ఈరోజు ఒక ఎనర్జీ మాత్రమే ఉంది మీ చుట్టూరు. ఒక ఎనర్జీ మాత్రమే ఉంది అంటే అది పూర్తిగా అది ఆత్మ అనుకోవచ్చు, పరమాత్మ అనుకోవచ్చు, ఏదో విశ్వాత్మ అనుకోవచ్చు, లేకపోతే ఒక భగవంతుడు అనుకోవచ్చు. మీలో ఒక లోన ఉన్న శరీరంలో ఉన్న లోన ఉన్న పార్ట్ మాత్రమే ఆత్మ అనుకున్నారంటే అది కరెక్ట్ కాదు. పూర్తిగా విశ్వం అంతా ఏదైతే వ్యాపించి ఉందో అది పూర్తిగా విశ్వాత్మ అవుతుంది. ఈ విశ్వాత్మ ఎప్పుడైతే అయిందో, ఈ విశ్వాత్మ నుంచి పూర్తిగా ఒక కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. అంటే ఒక స్పిరిచువల్ గా పూర్తిగా చెప్పాలంటే, ఒక విశ్వాత్మ నుంచి పూర్ణాత్మకి కమ్యూనికేషన్ ఏర్పడినప్పుడు, పూర్ణాత్మ నుంచి ఈ సహాత్మలకు ఎందుకంటే ఈ యొక్క మిగిలిన తన దగ్గర నుంచి మూల చైతన్యం నుంచి ఏదైతే వచ్చిందో శక్తి, విశ్వాత్మ మూల చైతన్యం అనుకోండి,
తర్వాత పూర్ణాత్మ, తర్వాత అంశాత్మలు. అంశాత్మలకి ఏదైతే చైతన్యాన్ని ఒక డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది ఈ శక్తి ఎనర్జీ అంతా కూడా. ఎందుకు చేస్తుంది అసలు ఈ ప్రాసెస్ అంతా? దేని గురించి అంటే విశ్వ కళ్యాణం కోసం. విశ్వ కళ్యాణం కోసం. అదేంటి మనం ధ్యానం చేస్తే విశ్వ కళ్యాణం జరుగుతుంది అంటే ఎస్, జరుగుతుంది. ఎందుకు అంటే ప్రపంచం అంతా కూడా క్రియేషన్ వరల్డ్ లో నడుస్తుంది. అంటే ఏంటంటే సంకల్ప శక్తితోనే నడుస్తుంది. మీకు నేను చాలా మందికి కష్టాలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న వాళ్ళకి ఒకటి చెప్తాను, మీరు వినండి. మీరు కష్టం అన్న మాట ఒకటి, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న మాట ఒకటి, మిమ్మల్ని కష్టపెట్టేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక నెల రోజులు మర్చిపోండి. తర్వాత మీరే అడుగుతారు, అసలు సార్ మనిషి కష్టాలు ఉంటాయని మీరే అడుగుతారు. అంటే ఇక్కడ ఏంటి అంటే అవన్నీ బుర్రలో వేసుకుని మనం తిరుగుతున్నాం కాబట్టి అదంతా ప్రాబ్లమ్స్ లా కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఇన్ని రకాల సోల్స్ లేవు ఇక్కడ. ఓకే, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎక్కడ లేవు. ఎవరో వచ్చి ఇబ్బంది పెట్టేస్తున్నారు, నన్ను ఆ ఇబ్బంది పెట్టేస్తున్నారు, నాకు ఈ ప్రాబ్లం చేస్తున్నారు, ఇన్ని చేసేస్తున్నారు, అన్ని చేస్తారు, అసలు ఇన్ని లేవు ఇక్కడ. ఒక్క మీ యొక్క ప్రతిబింబమే రిఫ్లెక్షన్ రూపంలో బయటికి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఒక విశ్వాత్మ ఉంది. అది విశ్వాత్మ మీలోనే పెట్టచ్చు. జస్ట్ ఇలా పెట్టుకోండి చేతి, జస్ట్ ఇలా పెట్టుకోండి. ఒకే విశ్వాత్మ ఉంది, పెట్టుకోండి అందరూ. ఒకే విశ్వాత్మ ఉంది. ఓకే, ఇలా చూసుకోండి. జస్ట్ ఇలా కళ్ళు మూసుకున్నా పర్వాలేదు, కళ్ళు మూసుకోకపోయినా ఎనర్జీ తెలిసిపోతుంది మీకు. మీకు ఆల్రెడీ ఎనర్జీ ఫ్లోటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఒక విశ్వాత్మ ఉంది. ఈ విశ్వాత్మ మీరు పాజిటివ్ వేలో అంటే పర్టికులర్ అన్ని మంచిగా అనుకున్నప్పుడు బాగా పెరుగుతూ ఉంటుంది మీకు ఎనర్జీ. ఇంకా గ్యాప్ ఇస్తూ ఉండండి. ఓకే, గ్యాప్ ఇస్తూ ఉండండి బయటికి, లోనకి కాదు, గ్యాప్ ఇస్తూ ఉండండి. ఓకే, పాజిటివ్. అసలు నేను మహాశక్తిని, నేను పరమశివుని, నేనే యూనివర్స్ని, నాలోనే అన్ని పవర్స్ ఉన్నాయి. ఎంత పెద్దగా అయిపోతుందంటే ఆల్మోస్ట్ మీరు మీకున్న స్థితి కన్నా కూడా ఇంకా డబల్ త్రిబుల్ వెళ్ళిపోతుంది, ఇలాగ వెళ్ళిపోతుంది. ఓకే, ఓకే, అక్కడ ఆపండి. ఆపిన తర్వాత మళ్ళీ నార్మల్గా నేను, నా పేరు ఇది, ఎక్సెట్రా, నేను ఏదో చేయలేను, నాకేమీ లేదు, నేను ఒక్కడినే, నేను ఒంటరిని, ఇది ఇది ఇది. మధ్యలో బాల్ మిస్ అయిపోయింది. ఎంతమంది ఫీల్ అయ్యారు? ఎంతమంది ఫీల్ అయ్యారు? చేతులు ఎత్తండి. మీరు అనుకున్నప్పుడు ఎనర్జీ ఎంత క్రియేషన్ అయింది. ఇప్పుడు మీరు ఇలా అనుకున్నప్పుడు ఎంత తగ్గిపోయింది. అంటే ఇక్కడ ఎవరి దగ్గర ఉంది క్రియేషన్? ఎవరి దగ్గర ఉంది క్రియేషన్? నేను ఇంతే, నాది ఏమీ లేదు అనేటప్పుడు జస్ట్ ఇక్కడ కూడా ఏమి రావట్లేదు. చూడండి, గమనించండి. నేను ఇంతే, నాకు ఏమి రాదండి, ఇక్కడ కూడా ఏం రాదు. అదే జస్ట్ నేను పరమాత్మ స్వరూపాన్ని, అహం బ్రహ్మాస్మి, నేను పూర్తిగా ఏదైనా చేయడం. ఈ రోజు నుంచి నేను ప్రతిదీ కూడా మంచి కర్మలు మాత్రమే చేస్తా, మంచి పనులు మాత్రమే చేస్తా. నా నోటి వెంట వచ్చేవన్నీ మంచిగానే ఉంటాయి. ప్రతి మాట మంత్రంలో పనిచేస్తుంది. నేను యూనివర్స్, నేనే భగవంతుడిని, నేనే భగవాన్ శక్తి. వెళ్ళిపోతుంది. మన చేతిలో ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళిపోతాయి. ఇది విశ్వ ఆత్మశక్తి. ఇది ప్రతి ఒక్కళ్ళకు ఉంది. ఇప్పుడు చెప్పండి, మీలో సింగిల్ ఆత్మలు ఉన్నాయా? విశ్వాత్మ ఉందా? ఒక్కొక్కళ్ళు ఒక సృష్టికర్త. ఈ సృష్టికర్తలు మీరు ఏం క్రియేషన్ చేస్తున్నారు? ఒక వరల్డ్ మీరే క్రియేషన్ చేస్తున్నారు. నేను ఇలాగ ఈరోజు భయపడతా బతుకుతాను, నేను ఇదే కోవలో ఉంటానంటే అలా భయపడతానే బతుకుతాను. నాకు బార్డర్స్ లేవు, నేను ఏదైనా స్వేచ్ఛగా చేయగలను. నాకు ఇది కావాలని క్రియేషన్ మీరు చేశారా, అది మాత్రమే జరుగుతుంది. ఇది ప్రాక్టికల్ కాదు, ఇది సత్యం. ఇది నేను ఇంతే, నా లైఫ్ ఇంతే, నేను ఏం చేయలేను అంటే ప్యానల్ తగ్గిపోతుంది, ప్రతి విషయము తగ్గిపోతుంది. ఏదైనా చేయగలను, నా వల్లే జరుగుతుంది. ఈ సృష్టిని మార్చే శక్తి నాలోనే ఉందని అనుకోండి, అన్నీ అయిపోతాయి.
అసలు మీకు క్లాసులు కూడా అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు మీరు. అయిపోయింది, ఇదే సత్యం. క్లాసులు కూడా అవసరం లేదు మీకు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక ఉదాహరణకి హనుమంతుడిని తీసుకుందాం. హనుమంతుడు ఒక బలం తనకు తెలియదు, ఎవరో చెప్పారు. ఇదే తప్పు మనం కూడా చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మన చిన్నప్పటి నుంచి కూడా మనకి డబ్బు వెనకాల పరిగెత్తద్దు, డబ్బుని చూస్తే కష్టం వస్తుంది, మళ్ళీ ఆ పని చేయ కష్టం వస్తుంది, ఈ పని చేయ కష్టం వస్తుంది. ఇవన్నీ కూడా పూర్తిగా పేటనంలో మొత్తం ఇరుక్కుపోయాం మనం. ఇప్పుడు ఈ రోజు కూడా ఆఖరి నా సిస్టమ్ నా బిలీవ్ సిస్టమ్ ఎలా ఉంటదంటే, నువ్వు గడ్డం గీయకుండా ఉంటే ఇక్కడ నీకు జ్ఞానాన్ని ఎత్తా అంటావు. సరే అలాగే అంటున్నావు, వెళ్ళి గడ్డం గీసేసుకుంటా. నాకు గడ్డానికి జ్ఞానానికి సంబంధం ఏంటి? అంటే ఇది కూడా ఒక మూఢనమ్మకంలో కలగకూడదు. అది నా ఇష్టం, ఇస్తేవి లేకపోతే లేదు. ప్రతి దాన్ని ఇలాగ ఆలోచించండి. ఈ రోజు మనకి ఏదైనా జరుగుతుందంటే పాజిటివ్, పూర్తి పాజిటివ్ కాదు. అది మీరు శాసనం మీరు చేస్తున్నది ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటి అంటే విశ్వాత్మ శక్తి మీలో కూడా ఉంది. ప్రతి ఒక్కరు ఇన్ని ఆత్మలు లేవు ఇక్కడ, ఒకే ఆత్మ ఉంది. ఈ ఒక్క ఆత్మ కమ్యూనికేషన్ ఎవరితో అవుతుంది? విశ్వంతో కమ్యూనికేషన్ అవుతుంది. విశ్వం, ఈ విశ్వం ఎక్కడ ఉందంటే ఎక్కడో ఆకాశంలో ఉందా? అది మన మూల చైతన్యం. జస్ట్ మనం ఏదైతే అనుకుంటున్నామో అది మూల చైతన్యం వెళ్ళి ప్రణాళికలోకి వచ్చేస్తుంది అక్కడ. అందుగురించి ఎవరు ఎన్ని చెప్పినా సరే ఒకటి మాత్రం సత్యం ఏంటి అంటే పూర్తిగా మీ గురించి మీకు తెలియాలంటే మిమ్మల్ని మీరు ఎప్పుడైతే గొప్పగా అనుకున్నారో అప్పుడు మాత్రమే మీ గురించి తెలుస్తుంది. మీకన్నా ఇక్కడ సృష్టికర్తలు ఎవరు లేరు ఇక్కడ. నాకు ఓకే, ఇంతకాలం ఎన్నో జరిగిపోయినాయి, ఇన్ని పక్కన పెట్టి డిలీట్ చేసేయండి అమ్మా. నిన్నటి రోజు ఇప్పుడు చాలా మంది అంటారు నిన్న అది జరిగిపోయింది. నిన్న కాదు, ప్రస్తుతం ఏమిటి, ప్రస్తుతం సెకండ్ ఏంటి, దాన్ని ఆలోచించండి. ఎవరో ఏదో మాట అనేసారు, ఎవరో ఏదో చేసేస్తున్నారు, ఎవ్వరు కూడా మిమ్మల్ని ఎవ్వరు చీమ కూడా కుట్టదు వితౌట్ పర్మిషన్. ఎవ్వరు మిమ్మల్ని ఏం చేయలేరు, మీరు అనుకుంటే చేయగలరు అంతే. ఉదాహరణకి గణేష్ గారు తిడతారేమో అని క్లాస్లోకి వచ్చారు. అది క్రియేషన్ మీరు చేసేసుకున్నారు ఆల్రెడీ. ఆ రోజు నాకు ఏదో రూపంలో మిమ్మల్ని తిడతాను. అంటే ఇక్కడ విషయం ఏంటంటే యద్భావం తద్భవతి అనేది పూర్తిగా అప్లై ఇప్పుడు ఏంటంటే 100% అయిపోతుంది. ఎందుకు అవుతుంది అంటే నార్మల్ పర్సన్ కన్నా కూడా మెడిటేషన్ చేసే వాళ్ళ దగ్గర ఎక్కువ శక్తి ఉంటది కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు అంటే చాలా పూర్తిగా నాకు ఇది కావాలి. నీకు ఏం కావాలి? అసలు క్లారిటీ కావాలి ఫస్ట్. నాకు జాబ్ లేకపోతే కదా, నీకు జాబ్ ఏం కావాలి? నాకు అప్పులు లేవు, నీకు ఎంత సంపద కావాలి? ఆనందం, నాకు దిగులు ఉన్నాయి, దుఃఖాలు కాదు, ఆనందం ఎంత కావాలి? ఏం కావాలో అడుగుతుంది నేర్చుకోండి, అప్పుడు డిజైన్ మారుతుంది. ఎవడో వచ్చి మనని ఒక మాట నేర్పడం వల్ల మన దుఃఖం, మన బాధ పడుతున్నామంటే నువ్వు ఇంకా మానవుడిగానే ఉన్నావు, జ్ఞానిగా మారలేదు. జ్ఞానం అంటే పూర్తిగా అజ్ఞానంలోంచి బయటకు వచ్చే కిరణమే జ్ఞాన కిరణం. ఇన్ని లోకాలు ఇన్ని ఇప్పుడు ఎక్కడో పైన ఏదో మూల చైతన్యం ఉంది, ఆ మూల చైతన్యం నుంచి మనకు రావాలి, మనకు ఒక ఎనర్జీ రావాలి, ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి, నాకు థర్డ్ ఐ అవ్వాలి, పోతే ఇది కాదు స్వామి. ఫస్ట్ మీలో ఉన్న క్రియేషన్ మీరు అర్థం చేసుకోండి. ఏదైనా చేయగలరు మీరు, చదువుతో సంబంధం లేదు, మీకున్న టాలెంట్ తో సంబంధం లేదు. జస్ట్ మీరు అన్ని కూడా అన్ని జన్మల్లో చేసేసి వచ్చారు. ఈ జన్మలో చదువుకోలేని కూడా నువ్వు చదువుకోలేవు అని చెప్పడానికి రైట్స్ లేదు. ఎందుకంటే ఆడి గతంలో భయంకరంగా చదివేసి వేదాలు చదివేసి బుక్స్ రాసేసినాడు, ఇప్పుడు చదువుకోకుండా వస్తాడు బోరు కొట్టి. ఇప్పుడు ఏ పని చేయలేను అని కూడా మనం ఏదో నువ్వు పని చేతల్లో ఖాళీగా ఉంటావు అని కాదు, ఆడ జన్మ తీసుకున్నది ఖాళీగా ఉంటాకే తీసుకున్నాడు వాడు. ప్రతి దాన్ని ఇలా అర్థం చేసుకోండి మీరు. ఇక్కడ ఏదో పెద్ద నేను ధ్యానం చేస్తున్నానండి, నన్ను ఎవరో డిస్టర్బెన్స్ చేయకుండా, వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తున్నారు, వీళ్ళు డిస్టర్బెన్స్ చేస్తున్నారు, మా ఇంటి పక్క వాళ్ళు లేకపోతున్నారు, వాళ్ళు అసలు ఎవ్వరు లేరు స్వామి. మొత్తానికి పోతే మీరే ఉన్నారు.
నేను మెడిటేషన్ చేస్తాను కానీ మా ఇంటి పక్క ఆవిడ వచ్చి అదే టైంకి బెల్ల కొడుతుందని మీరు క్రియేషన్ పెట్టుకుంటే ఆవిడ అదే టైంకి వచ్చి బెల్ల కొడుతుంది. అంటే ఇక్కడ ఏంటి, ఎవరు క్రియేషన్ చేస్తున్నారు? మీరే క్రియేషన్ చేస్తున్నారు. అది ఎవరికి పంపిస్తున్నారు? విశ్వాత్మ మీలో ఉంది కాబట్టి విశ్వాత్మతో కమ్యూనికేషన్ జరిగిపోతున్నది, దాన్ని మూల చైతన్యం. ఓకే. అయితే ఇప్పుడు మరి ఈ మూల చైతన్యం అంటున్నారు, విశ్వాత్మ అంటున్నారు, మళ్ళీ తర్వాత పూర్ణాత్మ అంటున్నారు, తర్వాత అంశాత్మ అంటారు, ఇన్ని రకాలు ఉన్నాయా అంటే మీరు ఉన్నాయి అనుకుంటే ఉంటాయి, లేవు అనుకుంటే లేవు. ఐఎమ్ కనెక్టింగ్ టు యూనివర్స్, అయిపోయింది అంతే. ఇంకా నువ్వే యూనివర్స్ కనెక్ట్ అయిపోయినప్పుడు కుమారి గారు యూనివర్స్ తో కనెక్ట్ అయిపోయి మొత్తం పడుకున్నారు. కుమారి గారు యూనివర్స్ తో కనెక్ట్ అయిపోయి పడుకున్నారు మీరు. అందుకే కెమెరాలు ఆన్ చేయండి, ఎవరేం చేస్తున్నారో తెలుస్తుంది. ఓకే. అయితే ఇక్కడ నువ్వే యూనివర్స్ అయిపోయినప్పుడు ఇంక నీకు ఎవరితో పని ఉంది నీకు? రేపొద్దున నరేంద్ర మోడీ ఫోన్ చేసి రేపొద్దున ఢిల్లీ వచ్చే అన్న మీకు అసలు మిమ్మల్ని ఎవరన్నా ఆపుతాడు అసలు? ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేసేయడం ఎవరన్నా ఆపుతాడు? అలా యూనివర్స్ తోనే మీరు కనెక్ట్ అయిపోయినప్పుడు జస్ట్ అన్ని కూడా చిన్న చిన్నయే కదా. మనం ఎప్పుడు చిన్నగానే ఆలోచిస్తున్నాం అంతే. ఈ రోజు ఈ మాస్టర్ తో మాట్లాడితే బాగుంటుంది, ఆ మాస్టర్ ఎవడు మాస్టర్, ఎవరికి మాస్టర్? డైరెక్ట్ పైనుంచి కింద దాకా నిచ్చెన వేసేసిన తర్వాత లేదు పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మెట్లు ఎక్కేసి పైకి వెళ్తాను. మీరు పైన ఏరోప్లేట్ దిగిపోయి పైనుంచి కింద దాకా నిచ్చెన వేసేసారు ఎక్కమని. మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కాదండి ఆ కొండ దగ్గరికి రండి, కొండ దగ్గరికి ఎక్కి ఎక్కుతాను అంటున్నాం. ఇక్కడ నుంచి కొండ దాకా నడుచుకుంటూ వచ్చి కొండ ఎక్కి ఎక్కుతాను అంటున్నాం. ఏరోప్లేట్ పైన ఆగినప్పుడు డైరెక్ట్ నిచ్చెన కిందకి వేసినప్పుడు ఎక్కేయచ్చు కదా, అయిపోతుంది కదా. ఇది కూడా అంతే జ్ఞానం. ఇంకా నేను లో ఫ్రీక్వెన్సీకి వెళ్తానండి, నాకు ఇంకా అది లేదండి ఇది లేదండి అంటే అటువంటి వాళ్ళు దయచేసి నా క్లాసెస్ రావద్దు. ఎందుకు అంటే ఎత్ ఆల్రెడీ హయ్యర్ డైమెన్షన్ లోకి వెళ్ళిపోయింది. ఈ రోజు పరిస్థితి ఏంటంటే నోట్లోంచి ఒక చిన్న మాట, జస్ట్ ఒక సెకండ్, ఇంకా ఆపు ముక్క టమాటా టా అనేటప్పటికి టమాటా ఇంట్లో ఉంటుంది. అలా ఉంది పరిస్థితి. మీరు మాట్లాడి మాటను కూడా క్యాప్చర్ చేసేస్తుంది యూనివర్స్. అంత భయంకరంగా ఉంది. అలాంటప్పుడు మీరు ఏం కోరుకోవాలి? మంచి విషయాలు మాత్రమే. మీరు ఏది ఏది ఆలోచిస్తున్నారో ఆలోచన విధానం ఎలాగుంది? నేను మీకు ఒకటే చెప్తున్నా చూడండి, ఒకటే చెప్తున్నా. 2 days మీ యొక్క అబ్జర్వేషన్, ఒకే 2 రోజులు మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటే అసలు మీరు ఏ క్లాస్కి వెళ్ళక్కర్లేదు, ఎవరిని పట్టించుకోకర్లేదు. 2 రోజులు. ఫస్ట్ రోజు ఏం చేస్తారంటే పూర్తిగా మీకు ఇప్పుడు దాకా జరిగిన విషయాలు, ఇప్పుడు దాకా మీకు శత్రువులు, మీ దగ్గర ఎంతమంది ఉన్నారో, మీరు ఎంతమంది తిట్టుకున్నారో అందరినీ గుర్తెచ్చుకోండి. పొద్దున్న సాయంత్రం దాకా గుర్తెచ్చుకోండి. ఒక 5 hours గుర్తెచ్చుకోండి. 5 hours 6 hour వచ్చేటప్పటికి మొత్తం అందరిని డిలీట్ చేసి పడుకుంటుంది. అన్ని విషయాలు మర్చిపోండి. తర్వాత రోజు అసలు ఏది ఆలోచన లేకుండా గడిపి చూడండి. అసలైన సత్యం అప్పుడు అర్థమవుతుంది. నాకు ఇంకా ఆలోచనలు వస్తున్నాయండి, అది వస్తున్నాయండి, ఇది వస్తున్నాయంటే మీరు ధ్యానం చేయకండి, వేస్ట్. ధ్యానం చెయ్యొద్దు. ఎందుకంటే ఆలోచన వేరే వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారంటే ఇంకా వేస్ట్. ఎందుకంటే పూర్తిగా ఒక సిస్టమ్ లోకి వచ్చాక అలవాటు అయిపోవాలి మనకి. దానికి ఎందుకు వస్తున్నాయి? ఓకే రైట్, ఒక వ్యక్తి మనకి ఎందుకు గుర్తుకొస్తున్నాడు, ఆ వ్యక్తికి మనకి సంబంధం ఏంటి, దాన్ని కట్ ఆఫ్ చేయండి. ఎందుకు గుర్తుకొస్తున్నాడు? ఓకే, అతను మనం గొడవ పెట్టుకున్నాం అందుకే గుర్తుకొస్తుంది. ఓకే ఐఎమ్ సారీ అని చెప్పేసుకుని వదిలేండి, కట్ ఆఫ్. ఒక అతను మనం కొట్టాలనుకుంటున్నాం, ఓకే ఇక్కడ కూర్చొని కొట్టేయండి, కట్ ఆఫ్. మన అక్క మంచిగా చీర కొనుక్కొని మనకి పెట్టలేదు అనుకోండి, మనకి దానికన్నా మంచి చీర కట్టుకున్నట్టు మీరు ఊహించేసుకుని కట్ ఆఫ్. ఒక్కొక్కరిని ఒక కట్ చేసేయండి అంతే. ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఓన్లీ సింగిల్ పర్సన్, ఓన్లీ మీరే. పక్కవాడిని పక్కవాడిని ఆలోచించడం వల్ల మాత్రమే జనం బాగుపడతలేదు. జస్ట్ మీ గురించి ఆలోచించుకోండి. మీ యొక్క భవిష్యత్తు ఏంటి? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి కదా, వంట చేయాలి కదా, వంట చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలని అస్సలు ఒప్పుకోను. వంట చేస్తాక పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట.
ఇంకా ఇల్లు శుభ్రం చేసుకుంటే పొద్దున్న ఒక గంట, సాయంత్రం ఒక గంట. ఇంక తర్వాత ఏమి ఉండదు అక్కడ. కాకపోతే ఏంటంటే మనకి ఆ కిచెన్ ఎంతో బాగుంటది కాబట్టి ఆ కిచెన్ లో సర్ది 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 అలవాటు అయిపోయి ఇంకా అసలు బయటికి రారు, ఆ కిచెన్ లోనే ఉంటారు. ఊళ్ళు పని ఏంటంటారు, ఏ పని ఉండదు అక్కడ. అసలు మా ఇల్లు అండి అసలు పండగ, అసలు పండగ వచ్చినా కడగాలండి. ఏం కడుగుతారు, అసలు మాటలు అదే కదా, అరిగిపోయింది అది. ఫస్ట్ ఈ చేదత్తలు మానేయండి ఫస్ట్. అసలు విషయం మీలోనే ఉంది. ఇంకా ఎంతమంది పొద్దున్నే లేచి గుడికి వెళ్ళి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. చేయొద్దండి, తర్వాత ఏమన్నా పెట్టినాం. చేయొద్దండి. ఎంతమంది ఉన్నారు గుడికి వెళ్ళి వాళ్ళు పొద్దున్నే లేచి? ఎవరు లేరా? నేనేమన్నా, నేనేమంటాను? అంటే మీరు ఎవరు భక్తులు కాదు ఫస్ట్, జ్ఞానులు. ఎందుకు వెళ్ళకూడదు? మళ్ళీ అడగాలి కదా ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారని. ఆ తత్వం నీలో ఉన్నప్పుడు తెలుసుకున్నప్పుడు మాత్రమే నిజంగా అర్థమవుతుంది తత్వం. ప్రతి ఒక్క వాళ్ళకి ఒక్కో తత్వం ఉంటది. బయట ఉన్న వ్యక్తికి బయట ఉన్న వ్యక్తుల్లో మన అన్ని రకాల కోణాలు చూస్తున్నప్పుడు మన అంతరాల్లో ఏ కోణం ఉంది అసలు? మనం మాట్లాడేది ప్రతి మాట కూడా స్వచ్ఛంగా వస్తుందా లేకపోతే వేరేగా వస్తుందా? మనం ఇంకా ఈ రోజు కూడా లోన ఏమైనా తిట్టుకుంటున్నామా? ఇంకా మన మనసులో ఏమైనా ఉన్నాయా? ఇంకా మనకి ఈ ప్రాబ్లమ్స్ బయటకి ఎందుకు పడతలేదు? సెల్ఫ్ చెక్. ఇక్కడ ప్రతి దానికి కూడా ఒక మూలం ఉంటుంది, ఆ మూల సిద్ధాంతాన్ని పట్టుకోవాలి ఇక్కడ. అంతేగాని ఏదో రోజు గణేష్ గారు మళ్ళీ క్లాసులు చెప్తారా, లేకపోతే మళ్ళీ డబ్బులు పెడతారా, లేకపోతే పిరమిడ్ కడతాకి వెళ్ళిపోతారా? ఎవడి గణేష్ వీడి కాబట్టి వేరే మంది వేరే రోజు చెప్తారు, లేకపోతే వేరే గ్రూప్కి వెళ్తారు, వేరే ఇది కాదు అసలు విషయం. ఎవరు చెప్పినా కన్ఫ్యూజ్ అవ్వాల్సింది అవసరమే లేదు. జస్ట్ ఈ ధ్యానం చేయాలండి, ఆ ధ్యానం చేయాలండి, మీకు ఏది నచ్చితే అది చేసుకోండి అంతే. మీరు ఇలా పెడతారా సంబంధం లేదు, యోగ ముద్ర వేస్తారా సంబంధం లేదు, ఇలా కళ్ళు మూసుకుంటారో లేదు, లేదా కళ్ళు తెరిచి చేస్తారో లేదు, ఏదైనా చేసుకోండి. మీ కంఫర్ట్ లెవెల్ ఎలా ఉంది? మీకు నిజంగా ధ్యానం బాగా కుదురుతుందా? ధ్యానం అంటే మీకు అసలు ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేస్తున్నారు కదా. ధ్యానం చేసేది ఏమీ లేదు, ఒక స్థితి అంతే. మీరు ఆలోచనలు జీరో చేశారా, ఆ రోజు మీరు జ్ఞానవంతులు అయ్యారు. ఎవరి గురించి సరిగ్గా ఆలోచించడం మానేసి పూర్తిగా పెద్ద డిసిషన్స్ కూడా పావు గంట 20 నిమిషాల కన్నా ఎక్కువ ఆలోచించకుండా ఉన్నారా, మీరు జ్ఞానిగా ఉన్నట్టే. ప్రతి ఒక్క సమస్య కింద కాకుండా దీన్ని నేను మాత్రమే సాల్వ్ చేసుకుంటానని చెప్పేసి దాన్ని ఒక పరిష్కార మార్గం వెతికారా, ఆ రోజు మాత్రమే సమస్య తీరిపోతుంది. నా దగ్గర కన్నా చదువుకున్న పిల్లలు వచ్చి నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను, 8 గంటలు ధ్యానం చేయమంటారు, నేను ధ్యానం చేయొద్దని చెప్తాను. 10 నిమిషాలు చేయని చెప్తా. ఎందుకంటే ఇదే చాలా మంది కెరీర్ పాడైపోతే కారణం ఇదే. చదువుకునే పిల్లల్ని గంటల గంటలు ధ్యానాలు చేయమంటారు, నేను చేయమని చెప్పను. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. ఎందుకంటే 10 నిమిషాలు అంతే, ఒక 10 నిమిషాలు. చదువుకునే పిల్లలకి ఆ టైం మానేసి 10 నిమిషాలు మాత్రం చేసుకోండి. తర్వాత ఉద్యోగం చేసే వాళ్ళందరినీ కూడా ఒక పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, వాళ్ళకి పాపం టైం ఉండేదే పావు గంట టైం. వాళ్ళు 2 గంటలు ధ్యానం చేయమంటే ఏం చేస్తారు వాళ్ళు? ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే హాఫ్ అన్ అవర్ చేసుకోండి. నేను ఈ మధ్యన ఇది కూడా అయిపోయింది. గణేష్ గారు 20 నిమిషాలు ధ్యానం చేయమంటున్నారు, అరగంట చేయమని. గణేష్ గారు 20 నిమిషాలు చెప్పినా అరగంట చెప్పినా మహాశూన్యంలో ధ్యానం చేయమంటున్నాడు, ఆలోచన లేకుండా చేయమంటున్నాడు. కంఫర్ట్ చూసుకుంటున్నారు అంతే. తక్కువసేపు చేయమన్నారు సార్ అనుకుంటున్నారు కానీ తక్కువ సేపు చేయమని లేదు. మీరు 4 గంటలు చేసే ధ్యానాన్ని 40 నిమిషాల్లో చెయ్యొచ్చు. 40 నిమిషాలు కాదు, 40 నిమిషాల్లో 8 గంటలు ధ్యానం చేయొచ్చు. ఎలాగో చెప్పనా? మీరు గంట సేపు బాగా కూర్చుంటే 5 నిమిషాలు మాత్రం శూన్య స్థితిలోకి వెళ్తారు. అవునా? 5 నిమిషాలు మాత్రం శూన్య స్థితికి వెళ్తారు గంట సేపు కూర్చుంటే. ఇప్పుడు నేను అందరూ కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం మెడిటేషన్ చేద్దాం. ఒకే ఒక్క నిమిషం చేద్దాం, కళ్ళు మూసుకోండి.
ఓకే, 3, 2, 1. ఓపెన్ యువర్ ఐస్. ఎంత మంది శూన్య స్థితికి కనెక్ట్ అయ్యారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, ఎస్, ఇదే జ్ఞానం. ఇదే అసలైన జ్ఞానం అంటే ఇది. అంతేగాని గంట సేపు ఇలా బిగపెట్టేసుకుని కూర్చుని నాకు రా 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 ఎనర్జీ రావాలి, అది రావాలి, ఇది రావాలి కాదు. అవన్నీ చిన్నపిల్లల బిస్కెట్లు అయినా ఎనర్జీ వేసి తలకాయ ఊపేసి అవన్నీ చిన్నవి అయిపోయినాయి. అసలు జీరో ఆఫ్ కాన్షియస్నెస్ మొత్తం జీరోకి వెళ్ళిపోవాలి. బ్రెయిన్ అంతా కూడా ఏ ఆలోచన లేని స్థితిలోకి వెళ్ళిపోవాలి. మీరు పొద్దునేసిన క్వశ్చన్ ఆన్సర్ ఇప్పుడు రావాలి. ఇది జ్ఞానం, సరైన జ్ఞానం. ఇంకా నాకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ రోజు కూడా చూస్తా ఎవరన్నా పెరుగు మాస్టర్ ధ్యానం చెప్పమంటే ఏదో శ్వాస మెజాస్ పెట్టాలి, మేకలు తినకూడదు, కోళ్ళు తినకూడదు, అవి తినకూడదు. ఏంది అది అసలు? అది కాదు ధ్యానం అంటే. ఒక సెకండ్ కాలంలో సెకండ్ అబ్జర్వేషన్ చేయండి. 5 నిమిషాల కాలంలో 5 నిమిషాలు కళ్ళు మూసి కూర్చోండి, ఏం నష్టమేం లేదు. అలా ప్రాక్టీస్ చేయండి. నిమిషం నిమిషానికి మీరు ఎప్పుడైతే ఒక 5 నిమిషాలు కూర్చున్నప్పుడు 5 నిమిషాలు శూన్యంలో ఉన్నారంటే నెక్స్ట్ డే 10 నిమిషాలు, నెక్స్ట్ డే ఇంకో 15 నిమిషాలు, తర్వాత అలా పెంచుకుంటూ వెళ్తే గంట సేపు కూర్చుంటే గంట సేపు సాధనలోనే ఉంటారు. ఇది ప్రాక్టీస్ చేయండి. అంతేగాని గంట సేపు కూర్చున్నానండి, పావుగంట వచ్చినాయండి ఆలోచనలు అవన్నీ తర్వాత అండి. మీకు ఒక గంట సేపు కూర్చుంటే పావుగంట ఆలోచనలు వస్తున్నాయంటే ఎంత వేస్ట్ చేస్తున్నారు టైం మీరు. డోంట్ వేస్ట్ యువర్ టైం. టైం వేస్ట్ చేయదు దేనికి కూడా. టైం చాలా వాల్యుబుల్. నాకు అసలు టైం సరిపోతుంది నాకు. మళ్ళీ రేపు పొద్దున పెద్ద కొట్టి మొక్కలేదు, నాకు టైమే లేదు అసలు. అంటే ఇక్కడ ఏంటి అంటే టైం వేస్ట్ చేసుకోకూడదు మనం. నేను ఇందాక ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేస్తాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నప్పుడు చేస్తాను. అంటే 20 నిమిషాలు నేను మెడిటేషన్ చేశానంటే మీరు 8 hours చేసి మెడిటేషన్ 20 నిమిషాలు చేస్తారు. ఏం లేదు, గంట సేపు మీరు బాగుందంటున్నారు కదా, 5 నిమిషాలు శూన్యస్థితి అంటున్నారు కదా, నేను రివర్స్ చేస్తాను. నేను 20 నిమిషాలు కూర్చుంటే 20 నిమిషాలు శూన్యంలో కూర్చుంటా, 40 నిమిషాలు కూర్చుంటే 40 నిమిషాలు, గంట కూర్చుంటే గంట శూన్యంలోనే, 48 గంటలు కూర్చుంటే 48 గంటల శూన్యంలో కూర్చుంటా. అంటే దీన్ని ప్రాక్టీస్ చేయండి. కళ్ళు మూసుకొని మనం కూర్చోగానే కనెక్టింగ్ టు యూనివర్స్, కనెక్టింగ్ టు మూల చైతన్యం, కనెక్టింగ్ టు ఆది పరాశక్తి. మధ్యలో ఇంకా వీళ్ళందరినీ పెట్టుకుంటూ కూడా అవసరం లేదు, డైరెక్ట్ మూల చైతన్యం కొట్టండి. ఇంకా ప్రతిసారి మ్యూజిక్ పెట్టుకుంటాను రావాలండి, వేరే వాళ్ళు చెప్తేనే వస్తుందండి, నాకు కళ్ళు pesకుని తలస్నానం చేసేస్తేనే వస్తుందండి, రాత్రి రావట్లేదని అవన్నీ కూడా మీరు ఒక ప్రాక్టికల్ గా ఉండటం గురించి చెప్తున్నాము. అది కూడా అవసరం లేదు. జస్ట్ నేనే ఒక సంపూర్ణ విశ్వ ఆత్మనైతే నన్ను ఎవరు ఏం చేస్తారన్న భావన మీకు వచ్చినప్పుడు ఏది అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఇంకా నన్ను ఎవరో ఏదో చేస్తున్నారు, నా గురించి ఏదో మాట్లాడుకున్నారు, మీరు అనుకున్నంత సేపు ఈ భయాలన్నీ ఉంటాయి. నేను గురించి అది కూడా చెప్పను, కళ్ళు చేసి తలస్నానం చేసి చేయండి అని కూడా చెప్పను. అది కూడా మీరే చేసుకోండి, నాకు అవసరం లేదు. ఎందుకంటే ఇంకా అది అవసరం లేని విషయం అది. అది ఇంకా ఆ భయాల్లో మీరు ఉన్నారంటే ఇంకా మనం ఇంకేం చేయలేం కూడా. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రతి దాన్ని కూడా మనం ఎలా చూస్తున్నాం అంటే ఒక భూతద్దంలో చూస్తున్నాం మనం ప్రతి దాన్ని. ఒక భయం అంటున్నారు, లేకపోతే ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తీరలేదు అంటున్నారు, లేకపోతే అదంటున్నారు, ఇదంటున్నారు. ఇవన్నీ కాదు. అసలు సత్యం చెప్తా చూడండి, మీరు ఎప్పుడైతే జీరో ఆఫ్ మైండ్ లోకి వెళ్ళిపోయారో అప్పుడు ఎనర్జీ పాస్ అవుతూ ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు మీరు జీరో మైండ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ క్రియేషన్ వాళ్ళకి మీరు కనెక్ట్ అయిన తర్వాత మీ ఆలోచన విధానం ద్వారా క్రియేషన్ జరుగుతుంది. అంతేగాని ఇంకా మీరు ఆలోచిస్తాను నేను, ఇది ఆలోచారు వీళ్ళొచ్చారు, అసలు ఇంతమంది ఎవ్వరు లేరు, ఓన్లీ మీరే ఉన్నారు. మీ యొక్క రిఫ్లెక్షనే బయటకు వస్తుంది, మీరు చేసిన క్రియేషనే బయటకు వస్తుంది. ప్రతిదీ అంతే, ప్రతి చోట మీరే ఉన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు కూడా మీరే ఉన్నారు, మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళు కూడా మీరే ఉన్నారు. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్పింది ఏంటంటే వీడు ఇలా చేస్తారేమో అనటం వల్ల ఒక క్యారెక్టర్ మీరు సృష్టిస్తున్నారు. ఆడు నన్ను ఇబ్బంది పెడతాడంటేనే క్యారెక్టర్ సృష్టించారు. ఒక సింబల్ అన్నమాట. అసలు ఏంటి ఈ రోజు వీడు కోప్పడలేదు అసలు, వీడు నవ్వుతాం కూడా వచ్చా, ఈ పాపం నవ్వుతాడు, ఆడు పళ్ళు ఉన్నవాడు ఎవడన్నా నవ్వుతాడు. వీళ్ళ డైలాగ్ అనమాట, నవ్వుతాం కూడా వచ్చాడికి. అంటే ఆడు తిట్టాలి, తిట్టకపోతే ఇలా ఆనందం ఉండదు. అటువంటి మానేయండి ఫస్ట్.
ఇక్కడ మీరు ఏది రాస్తున్నారో జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం రాస్తున్నారో అది బయట జరుగుతుంది. దీన్ని ఎంత కంట్రోల్లో తెచ్చుకుంటారు? దీన్ని ఎంటీ చేస్తారా, లేకపోతే ఇంకా లగేజ్ మోస్తారా? నా దగ్గర లగేజే ఉండదు, అసలు ఎప్పుడు ఉండదు. ఈ రోజు కూడా క్లాస్ ఏదో ఇందాక అక్కడ కూర్చున్నాను, క్లాస్ ఏం చెప్పాలంటే ఏదో టైట్ వచ్చి పెట్టానంటే ఇక్కడ కూర్చున్నా మెడిటేషన్ చేసి మీకు క్లాస్ చెప్పాను, ఏం చెప్పాను కూడా నాకు తెలియదు. అంటే ఎంపీగా ఎప్పుడైతే ఉందో ఆడు మాత్రం విశ్వానికి కనెక్ట్ అవుతాడు. అంతేగాని ఒక సీక్వెన్సీ పెట్టుకోకుండా మీకు ఒకటండి చెప్తున్నానండి, ఏంటంటే ఇది గ్లాసు, ఇప్పుడు వాటర్ పడుతుందా? వాటర్ పడుతుందా? ఎందుకు? మూత అడ్డు ఉంది. ఆ మూతే మనలో ఉన్న ఆలోచనలు, మనలో ఉన్న భయాలు, మనం ఆలోచించుకునే విధానాలు. యూనివర్స్ నుంచి మీ దగ్గరికి ఏదైనా రావాలంటే మీరు యూనివర్స్ కనెక్ట్ అవ్వాలంటే మధ్యలో బ్లాక్ ఏదైతే ఉందో అది మీరు అడ్డు గోడ కడుతున్నారు. అది మొత్తం తొలగించేసి మీరు ఎప్పుడైతే ఓపెన్ అయిపోయారో, విశ్వం అంతా నేనే ఉన్నాను ఎప్పుడైతే మీరు యూనివర్స్ ఐఎమ్ యూనివర్స్ అని ఎప్పుడైతే అనుకుని మీరు అనుకుంటూ ఉంటే ఇక్కడ కాదు లోన్ నుంచి ఎస్ నేను ఏదన్నా చేయగలను అన్నది ఎప్పుడు కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇంకా మనకి ఎవరన్నా క్లాసులు చెప్తారా, ఇంకా ఏదో అసలు ఏం చెప్తాం, ఏమీ లేదు అసలు. జస్ట్ చేంజ్ యువర్ మైండ్ సెట్, టోటల్ రిమూవ్ చేసి పడండి, అవసరం లేదంటే. జస్ట్ మీ పిల్లోని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అసలు మీ పిల్లడు ఆకలి వేస్తుంది అన్నం బట్టి మనకు మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ హస్బెండ్ కూడా పట్టుకు తిరగక్కర్లేదు, వెళ్ళాడు బయటకు వెళ్ళాడు వస్తాడు, ఆయన ఏదో పని మీద వెళ్తాడు వస్తాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్తాడు, సాయంత్రం ఇంటికి వస్తాడు. ప్రతి దాన్ని మీరు పట్టుకుంటూ కూర్చుంటే వల్ల ఇబ్బంది అయిపోతుంది. మొత్తం ఒక్కసారి వదిలేయండి అన్ని, ప్రశాంతంగా ఉంటుంది జీవితం. ఇప్పుడు మొన్న అన్నిసార్లు చెప్పాం పిరమిడ్ ఓపెనింగ్ ఉంది రండి 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 అని. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది వచ్చారు? కొంతమంది వచ్చారు. వీళ్ళందరికీ కుదరక కాదు, రావటానికి వెళ్ళి అడ్డుగోడలు వేసుకుంటారు. నాకు ఇది నాకు అది నాకు ఇది నాకు ఇది నాకు ఇది, నేను రావాలి పలానా చోటకి అక్కడికి వెళ్ళాలని మీరు ఒక క్రియేషన్ చేసి చూడండి. రేపు నేను వెళ్తున్నాను రండి, ఎంతమంది వస్తారు, నేను తీసుకెళ్తా అనుకోండి మీరు, అప్పుడు మాత్రం వస్తారు. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రతిదీ కూడా మీరు అనుకున్నది మాత్రమే జరుగుతుంది, అనుకోకుండా ఏది జరగదు. అదేదో మంచిగా కనుక్కోండి, మంచిదే కావాలనుకోండి, చెడు ఎందుకు అనుకుంటున్నారు? మీకు ఏం కావాలి, నిజంగా ఏం కావాలి, క్లారిటీ కావాలి మీకు. బిస్కెట్ కావాలా, చాక్లెట్ కావాలా అంటే ఏది ఇచ్చినా పర్వాలేదు అంటే ఏది ఎవరు పక్క తీసుకెళ్ళిపోతారు అక్కడ. నాకు ఎన్ని కాదు, బందర్ లడ్డూయే కావాలి ఈ రోజు అంటే అదే వస్తుంది. నాకు రోజు ఏదో మెసేజ్ వస్తుంది తెలుసా, ఇప్పుడు కాదు నేను నీకన్నా గొప్ప గురువుని వచ్చి నీకు ఏది చెప్పేస్తా అంటే అయిపోయిందా, ఓకే సరే నా పని నేను చేసుకుంటా మీరు వెళ్ళిపోండి అని చెప్తాను. నేను అంగీకరించను, నేను అంగీకరించను. నాకు గురువు ఉన్నాడు, నాకు ఆల్రెడీ ఉన్నాడు, పత్రి సార్ ఉన్నాడు నాకు, ఇంకా నాకు వేరే గురువు ఎందుకు నాకు? ఆయనకన్నా పెద్ద గురువు అంటే ఆయనే మీరు మాట్లాడుకున్న సంబంధం లేదని చెప్తా. అంటే ఇక్కడ భ్రమంలో పడద్దు, పూర్తిగా అలా ఆలోచించండి. ఏదో ఎనర్జీ వచ్చి చాలా మంది ఈసారి ఒక రోజు ఎనర్జీ వచ్చేస్తుంది, ఒక రోజు అసలు దాని గొడవ నీకు ఎందుకు? పూర్తిగా జీరో ఆఫ్ మైండ్, ఆలోచన లేని స్థితికి ఎప్పుడైతే మీరు వచ్చారో ఆ రోజు మాత్రమే జ్ఞానం వస్తుంది. విశ్వాత్మ మీలోనే ఉంది, యూనివర్స్ మీలోనే ఉంది. పూర్తిగా విశ్వంగా మీరు మారతారా? లేదు ఇంకా ఇలాగే నేను ఇంకా ఇలాగే ఉంటాను, భయపడతా ఉంటాను, నాకు ఇంకా భయాలు ఉన్నాయి, నాకు ఇంకా మా ఇంట్లో వాళ్ళు తిడతారా, అది ఇది అంటారా? ఫ్రీడమ్ వదలండి, ఒక్క రోజున జీవితాన్ని ఆనందంగా పడుతుంది, ఆటోమేటిక్గా మారిపోతుంది. ఓకే ఓకే, నేను చాలా ఎక్కువ చెప్పేసాను ఇవాళ. ఓకే థ్యాంక్ యూ, జై హో పత్రిజీ. నేను మా ఇంటికి, మీరు మీ ఇంటికి. థ్యాంక్ యూ.